హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సిరి కుకింగ్స్. చాలా రోజులు అయిపోయిందండి లాంగ్ వీడియోస్ చేయక. వీడియోస్ చేద్దామని అనుకుంటూనే ఉంటున్నాను, అలానే అయిపోతుంది. ఒక సండేకి నాన్ వెజ్ స్పెషల్ అని, లేదంటే అంటే స్పెషల్గా వీడియోస్ చేయాలనుకుంటున్న వీడియోస్ అన్నీ తీయటం అలా ఉండిపోవటం అండి. కొంచెం మిషన్ హడావుడి పండగ దగ్గరకు వస్తుంది కాబట్టి నేను చెప్తా ఉంటాను కదండి, మిషన్ నేర్చుకున్నాను అంటే టైలరింగ్ నేర్చుకున్నానని, ఫ్యాషన్ డిజైనింగ్. దాని మూలన ఈ కుకింగ్ వీడియోస్ లేట్ అయిపోతున్నాయి అనమాట. ఏమీ అనుకోవద్దండి. ఇవైతే చేపలు అంటారండి. చక్కగా నీట్గా ఉన్నాయి. అవి ఎలా ఉందంటే మధ్యలో ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు వచ్చేసి వెండి తీగలాగా అనిపిస్తుంది నాకైతే చూడటానికి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. హెల్త్కి అయితే చాలా మంచిది. పైగా ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఇలాంటి చేపలు తింటే మనకి ఎలాంటి వెగుటు కానీ అలా ఏమీ ఉండదు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. అసలు బాలింతలు కూడా తినాలని అంటారండి ఇవి. వాటికి కావాల్సినవి మనకి ఒక ఉల్లిపాయ కొంచెం పెద్దది, 4 పచ్చిమిరపకాయలు. చేపల కూర అంటే కంపల్సరీ కావాల్సింది పచ్చిమిరపకాయలతో పాటు ఉల్లిపొందు, కొత్తిమీర అండి. కొత్తిమీర లేకపోయినా పర్లేదేమో కానీ ఉల్లిపొందు మాత్రం కంపల్సరీ అనమాట. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటే మనం కర్రీ చేయటం చాలా ఈజీనండి. ఈజీ ప్రాసెస్ అనమాట. తాలింపు పెట్టి కాకుండా ఇలా అన్నీ కలిగి పెట్టేసి వీటిని పాతవాళ్ళు అంటే మా అత్తయ్య వాళ్ళ అత్తగారు, మా నానమ్మ, మా అమ్మమ్మ అందరూ ఇలానే చేస్తారు. మా అత్తయ్య గారి దగ్గర కూడా నేను ఇలానే నేర్చుకున్నాను అనమాట. ఇలాంటి చిన్న చేపలైతే ఇలా కలిగి పెట్టేస్తే చాలా బాగుంటుందండి. ముందుగా చేపలు వేసేసుకొని ఉల్లిపొందు, ఉప్పు, కారం, పసుపు, వీటితో పాటు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మంచి నూనె ఇంతవరకు వేసుకొని ఒక్కసారి చేత్తో ముక్కలను మాత్రం ఇలా పొడిగా అంటే వేళ్లతోటే పైనే కలుపుకుంటూ ఉండాలండి. పసపస పిసికేయకూడదు. ఇవి తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే ఎలాంటి వాళ్ళు తినొచ్చు అంటే ఎలాంటి వాళ్ళైనా తినొచ్చండి. మామూలుగా ఏమంటారంటే పచ్చి బాలింతరాలు కూడా తినొచ్చు అంటారు. వాటి వల్ల పిల్లలకి అంటే చంటి పిల్లల తల్లులు కాబట్టి పాలు ఎక్కువగా పడతాయని, ఇవి తింటే ఆరోగ్యానికి మంచిదని ఎట్లా చెప్తారో మామూలు వాళ్ళు తింటే కూడా కాల్షియం అదంతా కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేద్దాం. ఇలా ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే చాలండి. అంటే మనం పోసిన నీళ్ళు ఎన్ని పోసుకోవాలంటే ముక్కలు బాగా ఎక్కువ కాకుండా, చేపల కూర కాబట్టి త్వరగా ఉడికిపోద్ది. ఒక గ్లాసున్నర నీళ్ళైతే పోసానండి, సరిపోతాయి అన్నమాట. వీటిని చేపలు అంటారు. వీటిలోనే చిన్న చిన్న పరిగెలను ఉంటాయండి. అవి పల్లెటూళ్ళలో అయితే బాగా దొరుకుతాయి. మాది పల్లెటూరే, కానీ ఇప్పుడు ఈ కాలంలో దొరకవు. మేము అక్కడ ఉండట్లేదు కాబట్టి ఎప్పుడన్నా మార్కెట్లో ఒకసారి వస్తే కనుక చెప్పండి అని చెప్తూ ఉంటారు మా వారు. వాళ్ళు ఫోన్ చేశారన్నమాట. అలా తీసుకొచ్చాం. ఇది కూర అయితే ఉడికిపోయిందండి. ఒక 10 నిమిషాలు అయితే చాలు, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇలా ట్రై చేస్తూ ఉండండి. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో తింటే కూడా అంతే ఆరోగ్యం అండి. వీటిని చిన్న పరిగెలు అంటారు. అంటారంటే వీటిలో రకాలు ఉంటాయి అన్నమాట. ఇది అండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.